ఇది ముందుకు తీసుకొచ్చారు. రైట్ పటాన్ గారు ఒక్క నిమిషం పటాన్ గారు తీసుకొచ్చారు. ఇది ఒక పెద్ద కుట్ర. డెఫినెట్ గా దీంట్లో కాన్స్పిరసీ ఏదో ఉందనేది అందరి అనుమానము. దాంట్లోకి వెళ్ళే అది కూడా చర్చిద్దాం. కానీ మనం దీని మీద ఆల్రెడీ హైకోర్టులో పిల్లేశారు శ్రవణ్ కుమార్ గారు. వారి అబ్జర్వేషన్స్ లీగాలిటీస్ కూడా ఉంటాయి కాబట్టి వాల్యుబుల్ అబ్జర్వేషన్స్ ఉంటాయి. శ్రవణ్ కుమార్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఆ పిల్ వేయడంలో మీరు ఎంచుకున్న ప్రధానమైన లోపం ఏంటి ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న విధానం మీద? వికే గారు, ఈ పటాభి గారు అండ్ గఫూర్ గారు వాదనతో నేను పూర్తిగా ఏకీభవిస్తూ ఇంకా కొన్ని అంశాలు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజలు వాళ్ళ ప్రాపర్టీ అంటే రైట్ టు ఎంజాయ్ ది ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 300 న్యూ అమెండ్మెంట్ ద్వారా వచ్చిన ఈ క్యాపిటల్ ఆర్టికల్లో ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ నౌ. సో ప్రాపర్టీ, మిస్యూజింగ్ ఆఫ్ ప్రాపర్టీ, స్టీలింగ్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ ఎంజాయింగ్ ద ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ అ పర్సన్. సో కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రాపర్టీని ఎంజాయ్ చేయటం, అమ్మటం, కొనటం, దీంట్లో ఏ విధమైన చిన్న ఇబ్బంది జరిగినా కూడా ఆ వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కు భంగం కలిగినట్టుగానే కాన్స్టిట్యూషన్ భావిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ కొత్త వినూత్నమైనటువంటి పథకాన్ని లేకపోతే విధానాన్ని ఏ విధంగా కాన్స్పిరసీ ఉంది, దీని వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పబోయే ముందు నేను ఒక 3 పాయింట్లు చెప్పిన తర్వాత దీని వెనక ఎంత భారీ కుట్ర ఉండబోతుంది, రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరగబోతుంది, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు కబ్జా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో, సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో దీనికి కాన్స్పిరసీ జరిగింది అనేది నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించాలి. ఎందుకంటే ప్రతి ప్రజలు కూడా తమ ఆస్తుల్ని తమ బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటారు. సో తమ బిడ్డల ప్రాణాలు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఆస్తుల్ని కొనటం, అమ్మటం చేసుకుంటారు. చనిపోయేటప్పుడు చివరి విష్ కూడా వీలునామా రాసి, వీలునామా, గిఫ్ట్ డీడ్లు ఇలాంటివన్నీ కూడా తమ ప్రాణాలతో పాటు సమానంగా డాక్యుమెంట్లని భద్రంగా, ప్రాణాల కంటే ఎక్కువగా భద్రంగా ఈ రోజు వరకు దాచిపెట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ డాక్యుమెంట్లతోటి మా నాన్న బొమ్మ వేసుకుంటాను, మా బాబు బొమ్మ వేసుకుంటాను, మా వేలు విడిచిన మేనమామ బొమ్మ వేసుకుంటాను, నా బొమ్మ వేసుకుంటాను, సజ్జల రామకృష్ణారెడ్డి బొమ్మ వేసుకుంటానని జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందంటే పిచ్చోడు తిరణాలకు వెళ్తే ఎక్కా దిగనే సరిపోద్దంట. ఎట్లా ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి విధానం. సరే, దాని ముందుకు వెళ్ళబోయే ముందు నేను డిస్కషన్కి వెళ్ళబోయే ముందు నేను ఒక 2 నిమిషాలు చెప్తా. వెంకటకృష్ణ గారు వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తా. దిస్ సిటిజన్స్ interface is designed in a simple application from which a tracking service to submit his application to any sub-register office of his choice. ఒక వ్యక్తి ఒక ప్రాపర్టీ అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఇంటర్నెట్లో కూర్చొని, మొబైల్లో పెట్టుకొని, ఇంట్లో కూర్చొని, సిస్టమ్ ముందు కూర్చొని ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అయినా సరే నీ చాయిసేనంట. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నీ ప్రాపర్టీ ఉంటే నువ్వు కడపలో పులివెందులో కూర్చొని పులివెందుల సబ్ రిజిస్టర్ ఆఫీస్ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ది ఆఫీస్ ఆఫ్ విఎస్డబ్ల్యూఎస్ అంటే వాలంటరీ, ఇది వార్డు సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్ అండ్ వార్డు సెక్రటేరియట్. అంటే ఈవెన్ వార్డు సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్లో కూడా ఇది జరుగుతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎట్ యువర్ చాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడ ప్రాపర్టీ ఉందో అక్కడ విలేజ్ సెక్రటరీ కానీ వార్డు సెక్రటరీ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. వేర్ ది ప్రాపర్టీ సిచ్యువేటెడ్. ది సిటిజన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకుంటేనేమో ఎక్కడైనా చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వార్డు సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ సెలెక్ట్ చేసుకుంటే ప్రాపర్టీ ఎక్కడుందో అక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. ది సిటిజన్ కెన్ సబ్మిట్ ది అప్లికేషన్ ఫ్రమ్ త్రూ మల్టిపుల్ ఛానల్స్, త్రూ ఇంటర్నెట్ ద్వారా, హోమ్లో కూర్చొని, విఎస్డబ్ల్యూఎస్, సిఎస్సి, సో అండ్ అదర్స్ ఇన్ పర్సన్ టు ఎనీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫ్ హిస్ చాయిస్. In order to simplify the entire registration service, the citizen is provided a facility of a document generation online through the system.
A choice is also given to the citizens for uploading or preparing document without using the document generation software at the time of application form. అంటే ఎవరైనా సరే ప్రాపర్టీ అమ్మాలి కొనాలి అనుకున్నప్పుడు వాడు ఇంట్లో కూర్చొని ప్రాపర్టీ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు, ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ అని చాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ పట్టుకొని కొన్నవాడు అమ్మవాడు అక్కడికి వెళ్ళిపోతే, ఇంతకుముందు పటాభి గారు ఫింగర్ ప్రింట్ గురించి ఒక అబ్జర్వేషన్ చేశాడు, దాన్ని మ్యానిపులేషన్ చేయొచ్చు అని. కానీ ఇక్కడ ఆ అవసరం కూడా లేదు పట్టాభి గారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్స్, ఐరిష్ నుంచి మీ ఆధార్ కార్డులు సిగ్నేచర్ దగ్గర నుంచి జిఓఎంఎస్ నెంబర్ 303లో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని ఈ 303 ద్వారా వాళ్ళ ఆధార్ కార్డులో సబ్మిట్ చేసినప్పుడు ఉన్న ఫింగర్ ప్రింట్స్ని, ఐరిష్ని, సిగ్నేచర్స్ని ఆటోమేటిక్గా రిట్రీవ్ చేసుకునేటువంటి టెక్నాలజీని తీసుకొచ్చుకున్నారు. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఈవెన్ మ్యానిపులేషింగ్ ది ఫింగర్ ప్రింట్స్ ఆల్సో. ఈవెన్ మీరు ఆధార్ కార్డులో వేసినటువంటి ఫింగర్ ప్రింట్స్నే బై డిఫాల్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఎగ్జాంపుల్గా వెంకటకృష్ణ ప్రాపర్టీ, నేను ప్రాపర్టీ కొనాలనుకున్నాం. ఎవరి ప్రాపర్టీ అది? ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ, లేకపోతే ఇంకొక అనాథరైజ్డ్ ప్రాపర్టీ సబ్ రిజిస్టర్ ఆఫీసు మీరు రిజిస్టర్ చేసుకోండి, నేను రిజిస్టర్ చేస్తానన్నాడు. ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ ఒక 50 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు నేను అమ్ముతాననేమో వెంకటకృష్ణకి చెప్పాను, వెంకటకృష్ణ కొంటానన్నాడు. ఇంటర్నెట్లో కూర్చొని ఆన్లైన్ రిజిస్టర్ చేసుకున్నాం, పులివెందుల సబ్ రిజిస్టార్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకున్నాం. పులివెందుల సబ్ రిజిస్టార్ ఆఫీస్కి మా ఇద్దరిలో వెళ్ళిపోయి ఓటీపీ తీసుకొని వెళ్ళాం. సో డాక్యుమెంట్ రిజిస్టర్ అయిపోయింది, వెళ్ళిపోయి మీ డాక్యుమెంట్లు జెరాక్స్ కాపీ వచ్చేసింది మీకు అన్నారు. ఈ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక అబ్సల్యూట్లీ ఒరిజినల్ రావటం వేయటం పక్కన పెట్టేసేయండి. అసలు ఒరిజినల్స్ వస్తాయా పక్కన పెట్టేస్తే, సిటిజన్స్కి ఎంత డిఫికల్టీ ఉందో పక్కన పెట్టేస్తే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని 22A లిస్ట్లో ఉన్న ఆస్తుల్ని ఇంకా 22A లిస్ట్లో నుంచి ఆల్మోస్ట్ ఆల్ తీసేశాడు. డిస్ప్యూటెడ్లో ఉన్న ప్రాపర్టీస్ని రిజిస్టర్ ఆఫీసర్కి డిఫికల్టీ లేకుండా వార్డు సెక్రటరీలో కొన్ని వేల ఎకరాలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలకి చెందినటువంటి ప్రభుత్వ భూముల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన అనుచరులకి మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. చేయటానికే ఇచ్చినటువంటి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం కాదు. నెంబర్ 1 వెంకటకృష్ణ గారు ఇంకొక మాట చెప్తా. వెంకటకృష్ణ గారు, సెక్షన్ 32 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏం చెప్తుంది? పర్సన్స్ టు ప్రజెంట్ డాక్యుమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎక్సెప్ట్ ఇన్ ది కేసెస్ మెన్షన్ ఇన్ సో అండ్ సో every document to be registered under this act, whether such registration is to be compulsory or optional, shall be presented at the proper registration office. సెక్షన్ 32 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏం చెబుతుంది? ఖచ్చితంగా డాక్యుమెంట్ రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలని చెప్తుంది. ఒకటి నెంబర్ 1. తర్వాత కంపల్సరీ అఫిక్సింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్, ఇంతకుముందు పట్టాభి గారు రిఫర్ చేశారు. సెక్షన్ 32 సబ్ క్లాజ్ ఏ, every person presenting any document at the proper registration office under section 32 shall affix his passport size photograph and fingerprints to the document. ఎక్కడ ఉంది? ఉందా? ఇంకా ఉంది. వెంకటకృష్ణ గారు, మన 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 అద్భుతమైనటువంటి పరమానంద శిష్యులు చేసేటువంటి కథలు ఎలా ఉంటాయో చూడండి. డాక్యుమెంట్ అటెస్టేషన్ అండ్ ఎగ్జిక్యూషన్, ఎవ్రీ డాక్యుమెంట్ యాజ్ పర్ సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం, సెక్షన్ 20 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్, సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం వెంకటకృష్ణ గారు, ప్రతి డాక్యుమెంట్లో కూడా అది వీల్నామా కానీ, గిఫ్ట్ డీడ్ కానీ, సేల్ డీడ్ కానీ ఖచ్చితంగా 2 విట్నెస్లు ఉండాలి. ఎంటైర్ మాన్యువల్ ఎక్కడ కూడా విట్నెస్లు లేరు. అంటే ఫోటోగ్రాఫ్స్ ఫిజికల్గా పెట్టాలి, వెరిఫికేషన్ చేయాలి. మీకు ఇంకొకటి చెప్తా, అసలు రిజిస్ట్రార్ ఆఫీసు రిజిస్ట్రార్ వెరిఫికేషన్ చేసే ప్రొసీజరే లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, అంటే పర్సన్స్ టు ప్రజెంట్ డాక్యుమెంట్స్ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కంపల్సరీ టెస్టింగ్ ఫోటోగ్రాఫ్స్, పర్సన్ టు ప్రజెంట్ ఫర్ డాక్యుమెంట్స్, ప్లేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ సెంట్రల్ ఎనాక్ట్మెంట్కి ఏది కూడా వాళ్ళు అమెండ్మెంట్లు చేయకుండా, విట్నెస్లు లేకుండా, విట్నెస్ని ఎక్స్క్యూజ్ చేసేసి, విట్నెస్ని రష్ అవుట్ చేసి పడేసి, రిజిస్ట్రేషన్ యాక్ట్, పేరెంటల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ పక్కన పడేసి ఈ డాక్యుమెంట్లు ఇచ్చి ప్రజలను ఏమంటున్నారు తెలుసా? సింప్లిఫై సింప్లిఫై సింప్లిఫై. ఏమిటి సింప్లిఫై? నా డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేయకపోతే, నేను ఇంకొక మాట చెప్తా, జిఓఎంఎస్ నెంబర్ 17, 18, 19 ద్వారా ఇచ్వేస్ 100% హైకోర్టులో ఛాలెంజ్లో ఉన్నాయి. వీటి ద్వారా డిగ్రీ చదివిన వార్డు సెక్రటరీలకి రిజిస్ట్రేషన్ చేసే పవర్ ఇచ్చారు. గ్రూప్ 2 ఆఫీసర్లుగా వెంకటకృష్ణ గారు, గజెటెడ్ ఆఫీసర్లుగా సంవత్సరం పాటు నిష్ణాతులైనటువంటి రిజిస్టర్ ఆఫీసులు, రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తే 100 తప్పులు కనపడతాయి.
1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి గ్రూప్ 2 ఆఫీసర్లుగా గజెట్ ఆఫీసర్లుగా ఉన్న రిజిస్ట్రార్లే 100 తప్పులు చేస్తున్నారు. మీరు వెళ్ళి చూడండి, కోర్టుల నిండా అవే డాక్యుమెంట్లు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న రిజిస్ట్రేషన్ అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు, ఏపీపీఎస్సీ ద్వారా వచ్చినటువంటి గ్రూప్ 2 ఆఫీసర్ల ద్వారా వచ్చినటువంటి వీళ్ళ పరిస్థితే ఇంత ఆగమ్యగోచరంగా ఉంటే, డిగ్రీలు చదువుకొని నిన్నగాక మొన్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్గా వచ్చి విజయసాయిరెడ్డి చెప్పాడు, సుబ్బారెడ్డి చెప్పాడు, శ్రీనివాసరెడ్డి చెప్పాడు, లేకపోతే ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు అని తీసుకొచ్చి వార్డు సెక్రటరీలుగా అపాయింట్ చేసినటువంటి పిల్లలు రిజిస్ట్రేషన్కి అలో చేస్తే వాళ్ళ పిల్లలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు? అసలు కోట్ల రూపాయలు పెట్టుకున్న వాళ్ళ ఆస్తుల పరిస్థితి ఏంటి? రేపొద్దున ఆ డాక్యుమెంట్ చెల్లదు. ఇప్పుడు నేనున్నాను వెంకటకృష్ణ గారు, నేను ఒక్క నిమిషంలో ముగిస్తారు, ప్లీజ్ అలో మీ, బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను 1 కోటి రూపాయలు ఇచ్చి వెంకటకృష్ణ గారి దగ్గరనో లేకపోతే పట్టాభి గారి దగ్గర నేను ఒక ప్రాపర్టీ కొన్నా, డిఫెక్టివ్ రిజిస్ట్రేషన్ జరిగింది. రేపొద్దున పట్టాభి దగ్గరికి వెళ్ళా, డిఫెక్టివ్ రిజిస్ట్రేషన్ జరిగింది, డాక్యుమెంట్ చల్లదంటున్నారు, నా 1 కోటి రూపాయలు నాకు ఇవ్వమంటే ఇస్తాడా పట్టాభి? పోవా, నేను రిజిస్టర్ చేసేసి అయిపోయింది, నీ డాక్యుమెంట్ నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు, నా ప్రాపర్టీ నాకు వచ్చినాయి, నువ్వు మళ్ళీ నన్ను డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయమంటావేంటి? మళ్ళీ డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తాను, ఇది చల్లదంటున్నారు కాబట్టి అసలు నేను నీకు రిజిస్ట్రేషన్ చేయలేదు, నేను మళ్ళీ గఫూర్ గారికి అమ్ముకుంటాను ప్రాపర్టీ అంటాడు. ఏం బిగుతాం మనం? ఏంటి పరిస్థితి? కోర్టుకు పరిగెత్తామా? అసలు నీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రాపర్గా లేనప్పుడు నువ్వు కోర్టుకు వచ్చి మాత్రం ఏం చేస్తావు? డాక్యుమెంట్లో ఏదైనా 1, 2 కీలకంగా లేకపోతే పర్లేదు, అసలు నీ డాక్యుమెంటే ఇన్వాలిడ్, అకార్డింగ్ టు ది లా నీ డాక్యుమెంట్ లేదు కాబట్టి నీ ప్రాపర్టీ నేను రెగ్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటే వాల్యూ అంటే కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చి మళ్ళీ కొనుక్కోగలరా? మళ్ళీ వాళ్ళు తిరిగి డబ్బులు ఇస్తారా? ఈ కామన్ సెన్స్ మన దగ్గర లేకుండా, ఈ కామన్ సెన్స్ని ఆలోచించకుండా ఎవరో వచ్చారు మొదలుపెట్టారు అన్నట్టుగా నీకు నిద్ర లేకగానే ఏదైతే ఆలోచన వస్తుందో జగన్మోహన్ రెడ్డి దాన్ని పొద్దున్న ఇంప్లిమెంట్ చేస్తే ఎమోషన్స్ ఏమవుతాయి? ప్రజల బాధలు ఏమవుతాయి? ప్రజల రిజిస్ట్రేషన్లో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి రూపాయి వేసుకొని కొనుక్కున్న డబ్బులు ఏమైపోతాయి? ఇలాంటి ఈ సిస్టంలో ప్రజలకి వాళ్ళ ఆస్తి మీద వాళ్ళకే ఒక భద్రత, ఒక సెక్యూరిటీ లేకుండా పోతోంది అన్నది ఒక అంశం అయితే, ప్రభుత్వం ఎందుకు ఈ విధానాన్ని ఎంచుకుంది, దీని వెనుక ఉన్న ప్రధానమైన కారణం ఏంటి, అది కుట్ర లేకపోతే వ్యూహమా ఏంటి అనేది ఒకటి. రెండోది, ప్రజలు ఎదుర్కోబోతున్న ప్రధానమైన ఆందోళనకర పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేవి కూడా మనం చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత గఫూర్ గారు. అన్యాయం